మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం। ఈ ఛానల్ ద్వారా మీకు లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యంగా విద్యా ఉద్యోగాలకు సంబంధించి కానివ్వండి, జనరల్ స్టడీస్ మెటీరియల్, కరెంట్ అఫైర్స్, ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నాను। ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియోను కూడా అప్డేటెడ్ వీడియోస్ పొందండి। అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది, ముఖ్యమైన పీడిఎఫ్స్ అయితే పంపడానికి డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఉంది, జాయిన్ కండి। ఇవాళ మనము ఒక ముఖ్యమైన వీడియోను నేను ఇక్కడ మీ ముందు ఉంచుతున్నాను। చాలా ముఖ్యమైనది ఎందుకంటున్నానంటే ప్రజెంట్ జనరేషన్ ఎవరైతే మరి వాళ్ళ ఉద్యోగ అవకాశాల కోసము అన్వేషించాల్సిన పరిస్థితి ఏర్పడ్డది। ముఖ్యంగా మీకు కంప్యూటర్ రంగంలో కానివ్వండి, డిఫరెంట్ కోర్సులు చేసిన వాళ్ళకు కూడా అవకాశాలు రావట్లేదు, అంటే ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్మెంట్స్ తగ్గిపోయాయి। ఈవెన్ ఐఐటి స్టూడెంట్స్ కూడా ఇవాళ మరి వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డదంటే ప్రపంచంలో ఏ స్కిల్స్ కంపెనీలు కోరుకుంటున్నాయి, ఏ కోర్సులు చేస్తే భవిష్యత్తు ఉండనుంది అనేది ఇవాళ ఒక గొప్ప చర్చనీయాంశంగా ఉంది। సో దానికి సంబంధించి ఒక 5 కోర్సులు ప్రధానంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నాను నేను। టెక్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఏవి చేస్తే డిమాండ్ ఉంటుంది? ఫస్ట్ అయితే మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద విస్తృత స్థాయిలో రీసెర్చ్ అనేది జరుగుతున్నది। రోబోటిక్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా మీకు దీంతో లింక్ అయి ఉన్నటువంటి అంశమే। ఏకంగా అమెరికాలో డెవిన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ను కూడా అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా మరి సృష్టించడం జరిగింది, మీరు అంతా వార్తాపత్రికలో చదివినారు। భారతదేశంలో కూడా కేరళలో ఐరిస్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టీచర్ని ఏకంగా క్లాస్ రూమ్లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం జరిగింది। సో ఇలాంటి అవకాశాలు, అంటే ఇలాంటి ఆపర్చునిటీస్, అంటే భవిష్యత్తులో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగాన్ని శాసించబోతున్నది, మీరు గమనించండి। ఇంకా ఏమైనా అద్భుతాలు జరగబోతున్నాయి ఈ రంగంలో। కాబట్టి ఈ నిపుణులకైతే మరి కంపెనీలు డెఫినెట్గా మరి మంచి జీతాలు ఇచ్చి నియమించుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి। కాబట్టి ఇది ఒకటి ట్రెండింగ్ కెరీర్ అని మనం అనుకోవచ్చు। ఇక రెండోది డేటా సైన్స్, ఈ మధ్యకాలంలో ఎమర్జ్ అయినటువంటి ఇది ఎందుకంటే మీకు ఈ డేటా సైన్స్ అండ్ ఎనాలిటిక్స్ రంగాలలో నైపుణ్యం ఉన్నవారు మార్కెటింగ్ రంగాన్ని భవిష్యత్తులో శాసించబోతున్నారు, మీరు గమనించండి। అంటే వినియోగదారుల యొక్క ఆసక్తులు, అభిరుచులు పసిగట్టడము, డేటాను కలెక్ట్ చేయడము, దాన్ని ప్రామాణికంగా ఎనాలిసిస్ చేయడము, దీనివల్ల మార్కెటింగ్ రంగం విస్తృత స్థాయిలో స్ప్రెడ్ కావడానికి అవకాశాలు ఉన్నాయి। కాబట్టి ఇలాంటి వారి కోసం అయితే కంపెనీలు భవిష్యత్తులో క్యూ కట్టే అవకాశం ఉంది। కాబట్టి డేటా సైన్స్ కూడా ఒక మంచి భవిష్యత్తును అందించే కోర్సుగానే మనం ఇక్కడ చూడాలి। ఇక మూడోది వైద్య రంగం, ప్రపంచంలో ప్రస్తుతం జనాభా వేగంగా పెరుగుతుంది, ఇవాళ ఉన్నటువంటి ఆధునిక జీవన శైలి అనేక వ్యాధులకు కారణమవుతుంది। కాబట్టి వృత్తి పరిజ్ఞానం కలిగినటువంటి వైద్య నిపుణులు, అడ్వాన్స్డ్ టెక్నాలజీలో అనుభవం ఉన్నటువంటి వైద్య నిపుణులకైతే మరి గొప్పగా అవకాశాలు ఉండబోతున్నాయి। కాబట్టి ఇది ఎవర్ గ్రీన్ కెరీర్ అని అనుకోవచ్చు మనము మెడికల్ డిపార్ట్మెంట్। ఇక నాలుగోది డిజిటల్ మార్కెటింగ్, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కావచ్చు, ఈవెన్ మీరు ఇండియాలో చూసుకున్నా కూడా రూరల్లోకి స్మార్ట్ ఫోన్స్ వెళ్ళిపోయి ఇంటర్నెట్ సౌకర్యం వచ్చేసింది। కాబట్టి అమెరికా దాకా ఎందుకు, మన భారతదేశంలో కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా డిజిటల్ లిటరసీ బాగా పెరిగిపోయింది। కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద ఎవరైతే పట్టు సంపాదిస్తారో వారు వారి యొక్క ఉత్పత్తులను, వారి యొక్క ప్రొడక్షన్ అయితే మరి ఫీల్డ్ లెవెల్ వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది। కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ మీద నైపుణ్యం ఉన్నటువంటి వ్యక్తుల కోసం అయితే సంస్థలు, కంపెనీలు ఎదురు చూస్తున్నాయి। కాబట్టి రాబోయే కాలంలో ఈ డిజిటల్ మార్కెటింగ్, మీడియా రంగంలో నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులకైతే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని మనం చెప్పుకోవచ్చు। ఇక సైబర్ సెక్యూరిటీ, ఇవాళ ఆయా సంస్థలు తమ యొక్క ఆన్లైన్ సమాచారాన్ని మరి ప్రొటెక్ట్ చేసుకోవడం పరిస్థితి ఏర్పడ్డది, ఎందుకంటే హ్యాకింగ్ పెరిగిపోతుంది, ఆన్లైన్ చౌర్యం పెరిగిపోతుంది। కాబట్టి డాటాను సెక్యూర్ చేసుకోవడం అనేది ప్రతి సంస్థకి ఒక ఛాలెంజింగ్ టాస్క్గా మారింది। కాబట్టి ఈ సైబర్ సెక్యూరిటీ మీద పట్టున్నటువంటి వ్యక్తుల కోసం అయితే చాలా కంపెనీలు క్యూ కడుతున్నాయి। కాబట్టి లేటెస్ట్, అంటే అడ్వాన్స్డ్ సైబర్ సెక్యూరిటీ పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తులు, సైబర్ సెక్యూరిటీ కోర్సులు కంప్లీట్ చేసినటువంటి వారికైతే విస్తృతమైన అవకాశాలు తప్పకుండా వస్తాయి। కాబట్టి నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో మనం కంప్యూటర్లు వాడుతున్నాం, డాటా విషయంలో తగిన సెక్యూరిటీ లేకపోతే ఊహించని నష్టం సంభవిస్తుంది। కాబట్టి ఈ రంగంలో ఎవరైతే కోర్సెస్ కంప్లీట్ చేస్తారో వారికి కూడా మంచి అవకాశాలు ఉంటాయి। సో ఇవి మనకు ఒక టాప్ 5 కోర్సెస్గా మనమైతే ఇక్కడ చూడొచ్చు। ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, సైబర్ సెక్యూరిటీ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, మెడికల్ ఫీల్డ్ కావచ్చు, ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళకైతే మంచి భవిష్యత్తు ఉంటుందని టెక్ నిపుణుల యొక్క అంచనా। ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ నాకు తెలియజేయండి, వీడియోని లైక్ చేయండి।